ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఉగాది పండుగ వచ్చే వారము 19వ తారీఖు మన తెలుగు వారందరి నూతన సంవత్సరం ఉగాది పండుగ రాబోతుంది. దీనినే సంస్కృతంలో యుగాది అని అంటారు. ఒక సంవత్సరం పూర్తయితే దేవతలకి ఒక రోజుగా అర్థం. కావున ఈ ప్రకృతిలో సూర్య చంద్రుల కలయికను బట్టి మార్పులు వచ్చేది ఈ ఉగాది సమయంలో. అందుకే ఎండలు బాగా కాస్తాయి. అదేవిధంగా ప్రకృతిలో కొత్త నూతన జీవితం ప్రారంభమవుతుంది. కావున ఉగాది రోజున పంచాంగ శ్రవణం ఎందుకు వినాలి, పంచాంగ శ్రవణం వినడం ద్వారా ప్రయోజనం ఏమిటి, దానివల్ల ఫలితం ఏమిటి, అదేవిధంగా మన భవిష్యత్తుని, ప్రస్తుత పరిస్థితుల్ని, పూర్వం జరిగిన సంఘటనల్ని, అలాగే భవిష్యత్తులో ఈ సంవత్సరం అంతా కూడా పంటలు ఎలా సమకూరుతాయి, ప్రకృతిలో ఎటువంటి మార్పులు వస్తాయి, అలాగే నవనాయకుల ఫలితాలు, మన రాశి ఫలితాలు, ఇవన్నీ కూడా తెలియజేసేది జ్యోతిష్యం. కావున చాలామందికి తెలియని సందేహం ఏమిటంటే పంచాంగ శ్రవణం వినే సరైన విధానం ఏమిటి, ఉగాది రోజున పంచాంగ శ్రవణం ఎలా చేయాలి, ఏ సమయంలో వినాలి, వింటే కలిగే ఆధ్యాత్మిక ఫలితం ఏమిటి, ఈనాటి అంశంలో మీ అందరికీ కూడా తెలియజేయబోతున్నాను. ప్రప్రథమంగా విప్రా టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం. ఎవరైతే ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఆదరణ ఎప్పుడూ ఉండాలి. వీడియో 10 మందికి షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక ధర్మ సందేహాల నివృత్తి కోసము మన ఛానల్ని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒక్కడ మర్చిపోవద్దు. విషయంలోకి వెళ్ళిపోదాం. పంచాంగ శ్రవణం ఎందుకు వినాలి? చాలామంది అనేక మాధ్యమాల్లో వింటూ ఉన్నాను. బ్రాహ్మణులు తమ స్వార్థం కొరకు ఈ జ్యోతిష్యము, వాస్తు అనే ఈ సబ్జెక్ట్ని కొత్తగా సృష్టించి వ్యాపారంగా మార్చి ప్రజల్ని వెర్రివాలం చేస్తున్నారు అని చాలామంది వాదన చేశారు. దీనికి నేను ఖండిస్తాను. ఎందుకంటే మన సనాతన ఆధ్యాత్మిక ధర్మంలో ఈ జ్యోతిష్యము, పంచాంగం అనేది ఎప్పటి నుంచో ఉన్నది. బ్రాహ్మణుల స్వార్థం కోసం ఎప్పుడూ కూడా వారు చేయలేదు. కావున ఈ జ్యోతిష్యము మన గ్రహాలు, నక్షత్రాలు, సూర్యచంద్రులు ఎప్పుడైతే ఉద్భవించాయో అప్పటి నుండే ఈ పంచాంగం మొదలైంది. అదేవిధంగా పురాణాల్లో వింటే కనుక అనేక మంది ఋషులు, మహర్షులు, అదేవిధంగా పరాశర మహర్షి ఈ యొక్క జ్యోతిష్యానికి ప్రాముఖ్యత తెలిపారు. అందుకే మానవుని యొక్క భవిష్యత్తును తెలుసుకోవడానికి, ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది, పూర్వజన్మలో ఏం జరిగింది, ఇవన్నీ కూడా పూర్వము రాజులు తమ సంస్థానంలో ప్రత్యేకంగా ఒక సభను ఏర్పాటు చేసి జ్యోతిష్యులందరినీ కూడా పిలిచి పంచాంగ శ్రవణం వినేవారు. అదే పద్ధతి మన వాళ్ళందరికీ అలవాటైంది. అంతేకాని ఇందులో ఏ స్వార్థమో లేదు. అందరూ ఈ విషయాన్ని గ్రహించండి. ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఎవరిని ఉద్దేశించిన చేయాల్సిన అవసరం కూడా లేదు. కావున ఈ పంచాంగ శ్రవణము పంచాంగము అని మనం పిలుస్తాం. పంచాంగము అనగా 5 అంగాలు. మరి అవి ఏమిటి? తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు. తిథి అంటే అందరికీ తెలిసిందే. ఏ కార్యమైనా చూసుకోవాలి అంటే కనుక తిథులు చూసుకుంటాము, నక్షత్రాలు చూసుకుంటాము, వారాలు చూసుకుంటాము. మరి ఈ యోగ కరణాలు ఏమిటి? ఇవి కొన్ని సందర్భాల్లో వాడతారు. ప్రయాణం చేసేటప్పుడు, వివాహాది శుభకార్యాల్లోనూ ఈ యోగ కరణాలు ప్రత్యేకంగా ఆ సందర్భాల్లో చూస్తారు. కావున ఒక పని మీద మొదలు పెట్టేటప్పుడు తప్పకుండా ఆ పని ఏ రోజున చేయాలి, ఏ సమయంలో చేయాలి, వర్జము, దుర్ముహూర్తము ఇవన్నీ కూడా చూసుకోవాలి అంటారు. కానీ నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏమిటంటే జ్యోతిష్యము రాను రాను ఏమవుతుందంటే స్వార్థంగా మారిపోతుంది. అలా కాకుండా దీనిని చక్కగా వాడుకునే పద్ధతి ఒకటి ఉన్నది. అంతేకాని ఎలా పడితే అలా చూసేది కాదు ఈ జ్యోతిష్యం. టీవీలో అనేక మాధ్యమాల్లో చాలామంది ఇవి పెడితే ఆ ఫలితం దక్కుతుంది, ఇవి చేస్తే అలా అయిపోతుంది, ఇవన్నీ కూడా ఎక్కడా జ్యోతిష్యంలో లేదు. జ్యోతిష్యము అనేది కేవలం మన భవిష్యత్తుని సూచించేది, తెలిపేది. కావున ఈ జ్యోతిష్యము, పంచాంగము ఉగాది నాడు ఎందుకు వినాలి? పంచాంగ శ్రవణం చేసే సమయంలో ఎవరైతే పంచాంగ శ్రవణం చేస్తున్నారో ఆ బ్రాహ్మణోత్తములు ఉత్తరం వైపున కూర్చుంటారు, లేదా తూర్పు వైపున కూర్చుంటారు. అలా కూర్చొని పంచాంగం వింటే కనుక వారికి ఆ సంవత్సరం పాటు కూడా గంగా స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది అని శాస్త్రవచనం, నేను చెప్పింది కాదు. కావున
కొత్త సంవత్సరంలో రాశి ఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా తెలుసుకొని గ్రహశాంతులు లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండడానికి పంచాంగ శ్రవణం చేస్తారు. పంచాంగ శ్రవణంలో తిథి వార నక్షత్ర యోగకరణాల ఫలితాల్ని తెలుసుకోవడం ద్వారా ఇందాక చెప్పుకున్నట్టుగా గంగా స్నానం చేసినంత పుణ్యము. పూర్వకాలంలో ఆ సంవత్సరం పాటు కూడా పంటలు ఎలా ఉండబోతున్నాయి, ఏరువాక ఎలా సాగాలి, ఇలాంటి భవిష్యత్తు గురించి తెలుసుకునే మార్గాన్ని ఈ పంచాంగ శ్రవణం ద్వారా మనం తెలుసుకుంటాం. పంచాంగ శ్రవణంలో ప్రధానంగా ఆ సంవత్సర ఫలితాన్ని వివరిస్తారు పంచాంగకర్తలు. అదేవిధంగా నవనాయకుల ఫలితాలు, అనగా ఈ సంవత్సరము రాజు ఎవరు, సైనికుడు ఎవరు, ఇవన్నీ కూడా నవనాయకుల ఫలితాల్లో చూస్తాం. అదేవిధంగా రాశి ఫలితాలు, మనకు ఆదాయం, వ్యయం, అవమానము, అలాగే సంవత్సరం పాటు మన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కూడా పంచాంగం ద్వారా మనం వినాలి. సంవత్సరంలో ఏ ఏ గ్రహాలకు ఏ ఏ అధికారం లభిస్తుందో తెలుసుకోవచ్చు. ఆ గ్రహాలు ఆ సంవత్సరంలో నవనాయకులు అని పిలుస్తాం. వీరికి లభించే ఆధారంగానే ఆ సంవత్సర ఫలితాలు ఉంటాయి. అనగా ఈ నవనాయకుల ఫలితం వల్లే పంటలు ఎలా సాగుతాయి, బయట రేట్లు ఎలా పెరుగుతాయి, యుద్ధాలు ఎలా జరుగుతాయి, ఇవన్నీ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది వారి ద్వారానే మనం తెలుసుకుంటాం. అందుకే మనకు శాస్త్రంలో ఒక శ్లోకం చెప్పారు, తిథివారాంచ నక్షత్రం యోగకరణమేవచ పంచాంగమితి విఖ్యాతం కాలోక్యం కర్మ సాధక. దీనికి అర్థం ఏమిటంటే తిథివారము, నక్షత్రము, యోగకరణము అనవు ఈ 5 అంగములు పంచాంగము అని అంటారు. మానవుల జీవితంలో కాలమైన కాలగ్రహాలు, కాలమానము, ఈ సంచారం పైన ఆధారపడేదే ఈ యొక్క పంచాంగం. గ్రహ సంచారంపై జ్యోతిష్య శాస్త్రం ఆధారపడుతుంది. మనిషికి పుట్టిన సమయం నుండి మొదలు పెట్టుకొని తన భవిష్యత్తు గ్రహ సంచారం మీద మనిషి జన్మించిన సమయం, తిథి, వార, నక్షత్రములు బట్టి తన జాతకము తెలియజేసేదే పంచాంగం. ఈ వివరాలన్నీ కూడా పంచాంగమే ప్రామాణికం. ఒక మనిషి తన పుట్టిన సమయం నుండి చివరి సమయాల వరకు కూడా తన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది తెలియజేసేదే పంచాంగం. పంచాంగం మనిషి యొక్క జాతక ఫలితాన్ని తెలియజేస్తుంది. అలాగే పంచాంగ శ్రవణం చేసిన వారికి, విన్నవారికి ఇదే చివరి అంశము. అందరూ కూడా జాగ్రత్తగా వినండి. పంచాంగ శ్రవణం చేసేవారికి సూర్య భగవాన్ యొక్క శౌర్యాన్ని, అనగా శక్తిని, చంద్రుడి యొక్క ఇంద్ర సమాన వైభవాన్ని, గురుడు సంపదను, కుజుడు శుభాన్ని, బుధుడు బుద్ధిని, కుజుడు సుఖాన్ని, శనేశ్వరుడు ఐశ్వర్యాన్ని, రాహువు బాహుబలాన్ని, కేతువు కులాధిక్యాన్ని కలగజేస్తారు. ఎవరైతే ఈ పంచాంగ శ్రవణం వింటారో ఇంత ఫలితం మనకు లభిస్తుంది. కావున ఉగాది నాడు ఎవ్వరు కూడా మిస్ అవ్వకుండా ఎక్కడెక్కడైతే పంచాంగ శ్రవణం జరుగుతుందో తప్పకుండా మీ సమయాన్ని చూసుకొని పంచాంగ శ్రవణం వినండి, లేదా మాధ్యమాల్లో కూడా వినొచ్చు. కావున అందరూ కూడా ఈ పంచాంగ శ్రవణం ఎందుకు వినాలి అనే అంశం తెలుసుకున్నారని భావిస్తున్నాను. వచ్చే వీడియోలో, వచ్చే వారము పంచాంగ శ్రవణం నేను చేయబోతున్నాను వీడియో. అందరూ కూడా ఆ వీడియోని కూడా చూసి మీ యొక్క రాశి ఫలితాలు కూడా తెలుసుకొని ఈ సంవత్సరం పాటు ఎలా ఉంటుందో తెలుసుకోండి. అందరి ఆదరణ ఉండాలి. మరి వచ్చే వీడియోలో కలుద్దాం. శుభం భూయాత్. శ్రీమాత్రే నమః.